ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా, ఏలాము కుమారులలోనొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను: మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టియు దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనేదము. లెమ్ము, ఈ పని నీ అధీనములోనున్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యెహోనాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలనని యూదా దేశమందంతటి అందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడివచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను: మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనియుండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి: నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయములో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణముల యందు ఎవరెవరు అన్యస్త్రీలను పెళ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయకాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను, న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను. అప్పుడు అషాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యెహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షెబ్బెతయ్యును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. యాజకుల వంశములో అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాగు కుమారుడైన యేషూవ వంశములోను అతని సహోదరులలోను మయషేయాయు, ఎలియేజరును, యారీబును, కెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. మరియు వారు
అపరాధులై ఉన్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. ఇమ్మేరు వంశములో హనాని, జబద్యా. హారీము వంశములో మయషేయ, ఏలియా, షమయ, యెహీయేలు, ఉజ్జియా. పషూరు వంశములో ఎల్యోయేనై, మయషేయ, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాషా. లేవీయులలో యోజాబాదు, షిమి, కెలీదా అను కెలాయా, పెతహాయ, యూదా, ఎలీయేజరు. గాయకులలో షెల్యాషీబు. ద్వారపాలకులలో షల్లూము, తేలేము, ఊరి అనువారు. ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్య, ఇజ్జియా, మల్కియా, మియామీను, ఎలియేజరు, మల్కియా, బెనాయా. ఏలాము వంశములో మత్తన్యా, జకర్యా, యెహీయేలు, అబ్దీయేరేమోతు, ఎలీయా. జత్తు వంశములో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, ఎరేమోతు, జాబాదు, అజీజా. బేబై వంశములో యెహోహానాను, హనన్యా, జబ్బై, అత్లాయి. బానీ వంశంలో మెషుల్లాము, మల్లూకు, ఆదాయా, యాషూబు, షయాలు. రామోతు, పహత్మో. యోబు వంశములో అద్నా, కేలాలు, బెనాయా, మయషేయ, మత్తన్యా, బెసలేలు, బిస్నూయి, మనష్షే. హారీము వంశములో ఎలియేజరు, ఇషియా, మల్కియా, షమయా. షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షమర్యా. హాషుము వంశములో మత్తేనై, మత్తత్తా, జాబాదు, ఎలీపెలేటు, యెరెమై, మనష్షే, షిమి. బానీ వంశములో మయదై, అమ్రాము, ఊయేలు, బెనాయా, బేద్యా, కెలుహు, వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు, మత్తన్యా, మత్తేనై, యహషావు, బానీ, బిన్నూయి, షిమి, షిలెమ్యా, నాతాను, ఆదాయా, మక్నద్దయి, షామై, షారాయి, అజరేలు, షెలెమ్యా, షమర్యా, షల్లూము, అమర్యా, యోసేపు. నెబో వంశములో యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జబీనా, యద్దయి, యోవేలు, బెనాయా అనువారు. వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండిరి. ఆ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.